అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించున్నారు. అలాగే ప్రధానంగా తన అయితే ఈ తొలిసారిగా ఏదైతే తన డిప్యూటీ సీఎంగాను అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు కూడా తన సొంత నియోజకవర్గంలో జరుపుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే తన ఏదైతే ఈ యొక్క పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఉపాధి హామీ పనుల నుంచి ఏదైతే నిర్మించినటువంటి మినీ గోకులాలను కూడా తన సొంత నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 12,500 మినీ గోకులాలను అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మినీ గోకులాలను అయితే తన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించినటువంటి పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కుమారపురం గ్రామంలో మినీ గోకులాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ యొక్క ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పాడి పశువులకు సంబంధించిన ఈ యొక్క గోకులాలు ఏ విధంగా నిర్మించాలో ఒక షెడ్లు కూడా నిర్మించి ఇప్పటికే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు మినీ గోకులాలను ప్రారంభించేందుకు ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇది ఈ యొక్క పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే ఇదే షెడ్ని అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే ఈరోజైతే ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క షెడ్లు నిర్మించేందుకు గతంలో పల్లె పండుగ వారోత్సవాల భాగంగా దీనికైతే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏపీ ఉప ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గం నుంచే ఈ యొక్క కార్యాచరణకు అయితే శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే రైతులు ఈ పాడి పశువులకు సంబంధించినటువంటి షెడ్యూల్ లేక చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే వానికి సంబంధించినటువంటి ఈ యొక్క చూడొచ్చు పశువుల్ని ఈ యొక్క ఎక్కడైతే పంట పొలాల్లోనే వాళ్ళైతే కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్ల వద్దే ఈ విధంగా అపరిశుభ్ర వాతావరణంలో అయితే ఈ యొక్క షెడ్లు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు షెడ్లు కూడా ఏర్పాటు చేయడంతో ఈ యొక్క పశువులకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈరోజు మనకి చూడొచ్చు ఈ యొక్క రైతులు సంబంధించినటువంటి పాడి పశువులకు సంబంధించిన ఏవైతే ఈ యొక్క మినీ గోకులాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 12,500 షెడ్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఈరోజు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా అయితే ఈ యొక్క షెడ్యూల్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పల్లెల్లోని అలాగే ప్రతి చోట కూడా రైతులు ఏదైతే 2 పశువులు ఉంటే మాత్రం 1,20,000 గాను, అలాగే 4 పశువులు ఉంటే 1,80,000 గాను వాళ్ళకైతే ఉపాధి హామీ పథకం ద్వారా అయితే నిధులు ఇచ్చి ఈ విధంగా షెడ్యూల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదే మనకి ప్రధానమైనటువంటి షెడ్. ఇప్పుడు ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ యొక్క షెడ్ని అయితే తన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఇక్కడ పశువులు ఏ విధంగా 4 పశువులకు సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్ ఇది చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆ పశువులు కట్టుకునేందుకు ఈ యొక్క రింగులను ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి గడ్డి ఏదైతే ఉందో ఈ విధంగా మేత మేసేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని పక్క చూస్తున్నాం. అలాగే ఇక్కడ షెడ్డుతో పాటు షెడ్డు పక్కనే ఆ పశువులకు సంబంధించినటువంటి నీటి తొట్టు కూడా చూడొచ్చు. నీటి తొట్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే తన అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా పక్కన రోడ్లు కావచ్చు, అలాగే సీసీ రోడ్ల నిర్మాణ పనులు కావచ్చు, అందులో భాగంగా రైతులకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క వంటల షెడ్ల నిర్మాణం చూడొచ్చు. అదిగో మినీ గోకులాల యొక్క నమూనాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. అంటే 2 పశువులకు సంబంధించినటువంటి ఈ యొక్క యూనిట్ చూసుకుంటే యూనిట్ విలువ మనం చూసుకుంటే 2 పశువుల మినీ గోకులం ఏర్పాటు చేసుకుంటే కనుక యూనిట్ విలువ అయితే 1,15,000 ఉంటుంది. ఉపాధి హామీ పథకం ద్వారా 1,03,500 రూపాయలు వస్తుంటుంది. అలాగే రైతు వాటాగా 11,500 పెట్టాలి. అలాగే 4 పశువులు ఉంటే మాత్రం మనం యూనిట్ విలువ చూడొచ్చు 1,85,000 రూపాయలు. అలాగే ఉపాధి హామీ నిధుల నుంచి అయితే 1,66,500 రూపాయలు వస్తుంటుంది. అలాగే రైతు వాటా చూసుకుంటే 18,500. అలాగే 6 పశువులకు కూడా మొత్తం ఈ విధంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం రైతులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంబరాల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క కుమారపురం సంబంధించిన సర్పంచ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయనతో మాట్లాడే ముందు ఇక్కడ ఈ యొక్క గోకులాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మినీ గోకులాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఉంటాయి, మొత్తం ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏం పాటించాలి? మొత్తం టోటల్గా మినీ గోకులాలు డాక్టర్ రమేష్ చంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, పిఠాపురం కాన్స్టిట్యున్సీ అండి. డాక్టర్ రమేష్ చంద్ర. మినీ గోకులాలకు సంబంధించి రైతు వాటా 10% కడతాడండి. మిగిలిన 90% ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి మ్యాచ్ చేసి స్టేట్ గవర్నమెంట్ వేసి మొత్తం
అతనికి ఉదాహరణకి ఈ 4 యానిమల్స్ ఉన్న షెడ్ని 1,85,000 టోటల్ కాస్ట్ అండి. అందులో 18,500 రైతు పే చేసుకుంటాడు. మిగిలిన 1,60,000 గవర్నమెంట్ నుంచి వేసి అతనికి షెల్టర్ ఇస్తారు. షెల్టర్ ఇవ్వటం వల్ల అతను ఈ మొత్తం టోటల్ 1.85 ల్యాక్స్ని కూడా అతని హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అతను పూర్తిగా ఇస్తాం. ఇలా మొత్తం మీద పిఠాపురానికి చూస్తే ఒక టార్గెట్ 1000 మినీ గోకులాలు కట్టాలనుకున్నాం పిఠాపురం కాన్స్టిట్యున్సీ వైజ్. కానీ మామూలుగా అయితే 100, 150, 200 వరకే వస్తాయి. కానీ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం మాకు 1000 వరకు చేయమని ఆర్డర్ ఇచ్చారు. 1000 వరకు కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాము. ఈరోజు సబ్మిషన్ చేసాము. ఆల్రెడీ మొదటి విడతగా మాకు పిఠాపురం మండలానికి 100 గోకులాలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చాయి. అంటే పూర్తి శాంక్షనింగ్ వచ్చేసాయి. ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి అందులో 70 వరకు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి ఇంకా 30 కూడా వివిధ దశల్లో ఉన్నాయి ఇవన్నీ. అలా కాకుండా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన దాంట్లో 45 శాంక్షన్ అయ్యాయి. 45లో కూడా టోటల్గా 35 వరకు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయాయి. గొల్లప్రోలు మండలంలో 56 శాంక్షన్ అయ్యాయి. 56లో 42 వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ పెడితే మొత్తం మీద మా టార్గెట్ 1000 వరకు ఉన్నదండి. 1000 గోకులాలు అంటే ఒక్కోదానికి యావరేజ్గా 2 లక్షలు వేసుకున్నా 20 crores రైతులు ఖాతాల్లోకి వెళ్తాయండి. రైతుకు బెనిఫిట్ చెందుతుంది. టోటల్ నియోజకవర్గంలో మొత్తం 1000 గోకులాలు ఇవ్వటం వల్ల, ఒక్క మినీ గోకులాలు ఇవ్వటం వల్ల రైతులకి 20 నుంచి 25 కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుందండి. ఇంతకుమించి ఇక్కడ మినీ గోకులం దగ్గర ఏమేమి వసతులు ఉంటాయి అంటే ప్రధానంగా ఈ యొక్క రైతుకి సంబంధించిన కావచ్చు, పశువులకు సంబంధించి ఏ ఏర్పాట్లు ఉంటాయి? యానిమల్స్ అతను ఉన్న పాపులేషన్ బట్టి 4 యానిమల్స్ పర్టికులర్గా అతనికి పశువులు ఉన్న అతను మాత్రమే సెలెక్ట్ చేసాము. అతనికి 2 యానిమల్స్ ఉంటే ఒక రకం షెడ్డు, 4 యానిమల్స్ ఉంటే ఇంకో రకం షెడ్డు, 6 యానిమల్స్ ఉంటే ఇంకో రకం షెడ్డు. ఆ షెడ్లు మొత్తం ఫెసిలిటీస్ వేసంటే మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్, వాటర్ టఫ్ అవుట్ ఇస్తామండి. అతనికి సంబంధించి అతనికి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే దీనికి యాడ్ చేస్తున్నాము MGNRGS మన ఫాడర్ 1/2 సెంట్ వరకు మ్యాక్సిమం ఇస్తామండి. 10 సెంట్ల నుంచి 1/2 సెంట్ వరకు ఇస్తామంటే 50 సెంట్ల వరకు ఇస్తాం. 1/2 ఎకర్ వరకు. 1/2 ఎకర్కి వచ్చి అతనికి కూలి దినాలు అయితేనేమి, అతనికి సబ్సిడీలు అయితేనేది అతని అకౌంట్లో పడేది 32,000 అమౌంట్ టోటల్గా పడుతుంది. ఈ మినీ గోకులం 6 యానిమల్స్ ఉన్నా కానీ 4 యానిమల్స్ ఉన్నా ఒక 1/2 ఎకరాన్ని ఆయన వాడుకోవచ్చు. ఆయన 1/2 ఎకరానికి అర్హుడు అవుతాడు. ఈ 1/2 ఎకరంలో అతను గడ్డి పెంచుకోవచ్చు. దాని ద్వారా 32,000 అతనికి అకౌంట్లో పడతాయి. పడిన తర్వాత మొత్తం ఆ విధంగా ఈ 2 కలిపి బెనిఫిట్గా ఉంటుంది. ఓకే. ఇది పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే అక్కడ జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారో ఈ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ అన్ని మొత్తం ఏదైతే ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇక్కడ జిల్లా ఎస్పీతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా సాన్మోహన్ గారు వచ్చి పరిశీలిస్తున్నారు పరిస్థితి చూడొచ్చు. ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవి ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ఈ యొక్క మినీ గోకులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను అయితే ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఈ యొక్క మినీ గోకులాలను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక మినీ గోకులాలను ఏ విధంగా ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? సో ఇవాళ 2 ప్రోగ్రామ్స్ అండి. ఒకటి ఇక్కడ కుమారపురం అనే ఊర్లో మన మినీ గోకులం ఒకటి డ్వామా ద్వారా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో మనం ఆల్మోస్ట్ మన జిల్లాలో 1000 వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,500 చేయడం జరిగింది. అది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మినీ గోకులమ్స్ దట్ విల్ బి ఇనాగ్రేటింగ్. ఇక్కడ కొంత అనిమల్ హస్బెండరీ గోకులం గురించి మాట్లాడిన తర్వాత స్టేట్ ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడం జరుగుతుంది. దట్ సెకండ్ వెన్యూ. అక్కడ కొంత సంక్రాంతి పునశ్చరించుకొని అండ్ ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 పబ్లిక్ ఉంటారు. అండ్ డిపార్ట్మెంట్స్ వైపు నుంచి జరుగుతున్న వేరియస్ స్కీమ్స్ ఎస్పెషల్లీ ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, సెరికల్చర్ ఇలాంటి వాటి గురించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ హిల్ డిపార్ట్ అండి. కాకినాడ జిల్లాలో ఎన్ని మినీ గోకులాలు ఇక్కడ మొదటగా ఇప్పుడంతా కూడా సిద్ధంగా ఉన్నాయండి? ఐ థింక్ 600 odd మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. సో మిగిలిన కూడా ఆల్మోస్ట్ ఒక 1 week. ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ ఎ వీక్. సో నెక్స్ట్ 1 week 10 daysలో అవి కూడా మిగతా కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేట్ వైడ్ ఇట్ ఈస్ 12,500. అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కూడా శ్రీకారం చూపబడుతున్నారు. ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం?
అట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఆయన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు కదా ఇవాళ ఏమన్నా? ఇవాళ ప్రోగ్రామ్స్ ఇవాళ దాంట్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నప్పుడు నేను ఇంటికి థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది జిల్లా కలెక్టర్ ఇప్పుడే పరిశీలించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఆయన ఏదైతే ఉప ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేవిధంగానే జిల్లా ఎస్పీతో పాటు దగ్గరుండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఏ విధంగా ఉన్నాయి మొత్తం అంటే కూడా తెలుసుకునేందుకు, అలాగే స్వయంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఈ యొక్క మినీ గోకులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా ఈరోజు తన సొంత నియోజకవర్గం నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క మినీ గోకులాలు రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఇక్కడ కుమారపురంలో ఈ యొక్క మినీ గోకులాలు ప్రారంభించిన తర్వాత ఏదైతే పిఠాపురం రాజీవ్ గాంధీ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనకు అయితే భారీ ఎత్తున అయితే ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు మీ గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మినీ గోకులను ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు? మనకి సంక్రాంతి వారోత్సవంలో భాగంగా మాకు 9 మినీ గోకులాలు పాస్ అవ్వడం జరిగిందండి. అందులో కొన్ని పూర్తయ్యాయండి. అయితే ఈ గోకులం ఓపెన్ చేయడానికి మాకు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది మా గ్రామం చేసుకున్న అదృష్టం, మేము చేసుకున్న అదృష్టం అండి. వారు వచ్చి వారి చేతుల మీదుగా మా గ్రామంలో నడిచి ఆయన ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎలక్షన్ ముందే ఆయన మా ఊర్లో ఉన్నటువంటి గోకులం గ్రాండ్ హోటల్కి వచ్చి మా గ్రామంలో పర్యటించడం జరిగిందండి. అప్పుడే మా గ్రామానికి ఎంతో గొప్ప పేరు రావడం జరిగిందండి. ఇలా కుమారపురం బస్ చేశారట హోటల్లో అనేసి చెప్పుకోవడం జరిగిందండి. కానీ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఈ రకంగా వచ్చి మా గ్రామంలోనే ఆయన ఫస్ట్ కార్యక్రమం చేయడం అనేది మా గ్రామస్తులు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామండి. అంటే మీ గ్రామంలో ఎన్ని మినీ గోకులాలు ఇక్కడ ఏర్పాటు నిర్మించడం జరిగింది మీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో? 9 వచ్చాయండి. ఆల్రెడీ 3 పూర్తయ్యాయండి. ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుందండి. అంటే రైతులు కట్టుకునేందుకు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క వాటిని మిమ్మల్ని సర్పంచ్ గారు మాకు ఇది కావాలని అడుగుతున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారండి. అందరూ కూడా ఆనందంగా ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా పెట్టుకోవడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తున్నారండి. తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ పెట్టుకుంటారండి. అంటే ఇప్పుడు ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో ఇంకా మీ గ్రామంలో ఇంకా ఏ అభివృద్ధి పనులు జరిగాయండి? మా గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 3 నెలల్లోనే దగ్గర 60 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి ఇవ్వడం జరిగిందండి. ఒకేసారి ఇంత గ్రాంట్ రావడం అనేది మా గ్రామంలో ఎప్పుడు చూడలేదండి. ఏదేదో కొద్దిగా వచ్చి కానీ ఇంత పెద్ద గ్రాంట్ ఆయన ఎక్కిన 3 నెలల్లోనే మాకు 60 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి చాలా దారుణమైన లేఅవుట్లకు ఉన్న దారిని కూడా ఆయన బాగు చేయడం జరిగిందండి. ఈ 3 నెలల్లోనే ఇంత ఇచ్చారంటే ఇంకా ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఎంత అభివృద్ధి చేస్తారనేది అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. చెప్పమ్మా, మీ ఇప్పుడు ఈ ఇంటి యజమాని ఇక్కడ ఉన్న షెడ్డు యజమాని ఈ యొక్క మీకు గతంలో పశువులు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడేవారు? మీరు ఇబ్బంది పడేవాళ్ళు, కట్టుకోనా కూడా ఉండేది కాదండి. పాకది వేసుకోవటం ఇబ్బందిగా కాపాడుతుందండి. చాలా కష్టపడేవాళ్ళు అండి. అంతవాళ్ళు ఇస్తాం మాకు చాలా గొప్ప అండి. మాకు చాలా గ్రేట్ అండి. మాకు ఇస్తాం ఇలాగా. మా ఆయన ఏం పని చేయలేరని చెయ్యేది లీకండి, వికలాంగులండి. అందుకని అలాగే మేము కష్టపడేవాళ్ళు ఆడవాళ్ళం కూడా కొంత ఎక్కువగా పని చేసుకునేవాళ్ళు అండి. అది వాళ్ళ గురించి ఇబ్బంది పడుతున్నామండి. అంతకుముందు ఎక్కడ కట్టుకునేవారు ఈ పశువులను? మీరు ఈ షెడ్యూల్ ఇప్పుడు అయితే కట్టారు, అంతకుముందు ఎక్కడ కట్టుకునేవారు? అలాగే పాకలాగా వేసుకుని కట్టుకునేవాళ్ళు అండి. ఇంటికాడ కూడా కట్టుకుని ఇక్కడ కూడా అలా కట్టుకుంటున్నామండి. కొంచెం ఇబ్బంది అయిపోయేదండి. మరి ఇలాగెత్తలో చాలా గొప్ప అండి. చాలా బాగా ఇచ్చారండి మాకు. మా తరపుని బాగా చాలా బాగా జరిగినట్టండి. 4 ఉన్నాయండి. 4 ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ షెడ్ని ఓపెన్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప అండి. చాలా హ్యాపీగానండి. మరి మా ఎవరు వస్తారండి బాబు, అందరూ కూడా గొప్పగా మీ షెడ్కి వచ్చి ఇలా చేస్తున్నారంటే అంటున్నారు. అంతే అదండి. చూస్తున్నా ఇది పరిస్థితి. షెడ్ యజమానితో మాట్లాడడం ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క మినీ గోకులాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో షెడ్లకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవడంతో ఇక్కడంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆవులు కూడా చూడొచ్చు. ఇవే ఈ ఆవులు ఇక్కడ ఏదైతే గోకులాలకు సంబంధించిన ఆవులు వీటిని
చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో వీటిని అయితే ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క సంబంధించినటువంటి ఆవులను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే వీటిని ఈ షెడ్లో ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క వీటిని అయితే ఈరోజు ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ యొక్క మినీ గోకులాన్ని ఈ ఆవులకు సంబంధించినటువంటి షెడ్లను అయితే ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క మినీ గోకులాలను ప్రారంభించేందుకు అక్కడ మనకు చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ వీటిని అయితే ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క మినీ గోకులాలను అయితే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క మినీ గోకులాలు లేకపోవడంతోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇంటి వద్దే ఈ యొక్క పశువులను కట్టుకోవడంతోనే చాలా అపరిశుభ్ర వాతావరణం అయితే ఉండేది. ఈ షెడ్లు లేకపోవడంతో అక్కడ ఈ వర్షం పడినా ఏదైనా సరే ఇంటికాడ మొత్తం అసభ్రత వాతావరణం ఏదైతే ఉందో అందులో చాలా ఇబ్బందికర పరిస్థితులు అలాగే అనారోగ్య బారిన పడేవారు. కానీ ఈ మినీ గోకులాలు కట్టడం వల్ల ఈ యొక్క పశువులకు సంబంధించిన ప్రత్యేకమైన షెడ్లు ఉండడంతో చాలా బాగుంటుందని, అలాగే ఈ యొక్క కొత్త విధానం వరవడి అమలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క అందరూ కూడా రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క మినీ గోకులాలు అయితే ప్రారంభిస్తున్నారని ప్రధానంగా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.